బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 52వ డివిజన్ ఇన్ఛార్జ్ తంగెళ్ల రామచంద్రరావు రాము అన్నారు. గురువారం కొత్తపేట రాములవారి గుడి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆరోగ్య దినోత్సవ వేడుకలు డివిజన్ వైసీపీ ఆర్డీఏ వింగు బంకా తేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 52వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ తంగెళ్ల రామచంద్రరావు రాము ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ ఆరోగ్య దినోత్సవ వేడుకలు వాడవాడలా జెండా ఆవిష్కరణలో కేక్ కటింగ్ కార్యక్రమాలు, స్వీట్లు, పండ్ల పంపిణీ ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం, మహిళల కోసం, బీసీల కోసం, కాపుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. దానికి దడ పుట్టిస్తున్న నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పదవులతో పని లేకుండా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అనంతరం ఈ నెల 14వ తేదీ శనివారం నాడు మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్న కౌన్సిల్ విగ్రహ ఆవిష్కరణ భోజనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బైపిళ్ళ రమేష్, ముదిలి ప్రసన్న, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బేజాపూర్ మంజు భార్గవి, ఇద్దిపల్లి పవన్, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్. జై జగన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. 15 సంవత్సరాలు దిగ్విజయంగా అనేక బడుగు బలహీన వర్గాలకి కార్యక్రమాలు తీసుకుంటూ పేదల కోసం పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ సంవత్సరం అడుగు పెట్టడం వల్ల ఈ రోజున 52 డివిజన్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యకర్తలందరూ సమక్షంలో ఈ రోజున జెండా ఆవిష్కరణ కానీ, కేక్ కటింగ్ కానీ, పేదలకి స్వీట్లు పంపిణీ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు చాలా దిగ్విజయంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ముందు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మంచి కార్యక్రమం చేశారు, పేదల కోసం, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కాపుల కోసం, బీసీల కోసం ప్రతి ఇంటికి లబ్ధిదారులు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఎంతో మంచి హృదయంతో కార్యక్రమం చేసిన మహానాయకుడు ఎవరు ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడు ఈ రోజున లేకపోవడం వల్ల, అధికారంలో లేకపోవడం వల్ల పార్టీ ఎక్కడా కూడా అధికారంతో సంబంధం లేదు, పార్టీ దిగ్విజయంగా పేదల కోసం పనిచేస్తారని చెప్పని ఒక సందేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి ఇంటికి చేసే కార్యక్రమం ఈ రోజు ప్రతి మహిళ కూడా తెలుసుకుంటున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి, కూటమికి గుండెల్లో దడ పుట్టించే పరిస్థితి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పదవులతో పని లేకుండా ఈ రోజున ప్రజా సంక్షేమ కోసమే పార్టీ అని చెప్పని, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పని మళ్ళీ పేద ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా మరి తిరుగులేని నాయకుడిగా ఉన్న మా నాయకుడు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా దిగ్విజయంగా ప్రతి డివిజన్లో కూడా ఘనంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆదేశించడం వల్ల ఈ రోజున మా పశ్చిమ నియోజకవర్గంలో కూడా దిగ్విజయంగా ఘనంగా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పార్టీ కార్యక్రమం చేసుకున్నాము. మరి ఇక్కడ పాల్గొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఈ రోజున అక్కడ మహిళలు కానీ, పార్టీ నాయకులు కానీ, పార్టీ పెట్టిన నుంచి ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజున అక్కడ ఒకే డైస్ మీద ఉండి మేము కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ముందు ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ పేదల పార్టీ, 10 మందికి ఉపయోగపడే పార్టీ, 10 మందికి అన్నం పెట్టే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. పేద ప్రజలందరూ కూడా న్యాయం జరుగుద్ది. తాగునీరు, సాగునీరు, అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని మంచి హాస్పిటల్లో మరి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి కార్యక్రమం చేస్తారని చెప్పని ఈ అవకాశం కలిగించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 52వ డివిజన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మా నాయకుడు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పార్టీ ఇంకొక ముందుకెళ్తారని చెప్పని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై జగన్. Like, subscribe and press the bell icon for new updates.